నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. ఇండోనేషియాలో ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం, అత్యున్నత పురస్కారంతో సత్కారం. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో పోటెత్తిన వరదలు, బురద ప్రవాహానికి దెబ్బతిన్న ఇళ్లు, వాహనాలు. జోసెఫ్ మాటలను జగన్ ఎందుకు సమర్థిస్తున్నారన్న కోటంరెడ్డి, దేశ ప్రజలకు వైసీపీ అధినేత క్షమాపణ చెప్పాలని డిమాండ్. పద్నాలుగు గంటలు ఈత కొట్టి ప్రాణాలు నిలుపుకున్న చిన్న, అరగంట ఆలస్యమైన పరిస్థితి చేయి దాటేదన్న వైద్యులు. వృద్ధురాలని హత్య చేసి బంగారు ఆభరణాల చోరీ, విశాఖ ప్రహ్లాదపురంలో దుండగుల ఘాతుకం. ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో భేటీ అయిన ప్రధాని వివిధ రంగాల్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి దోహదపడేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఇండోనేషియాలో ఈవీఎంల అభివృద్ధికి భారత్ మద్దతు ఇవ్వనుంది. అలాగే భారత్ నుంచి ఆస్ట్రా క్షిపణులు దిగుమతి చేసుకోవాలని ఇండోనేషియా నిర్ణయించింది. ఇండోనేషియాలో ఉక్కు, నికెల్, అయస్కాంతాల తయారీలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ అంగీకరించింది. మలక్కా జలసంధి పరిధిలోని సబాంగ్ పోర్టును సంయుక్తంగా అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇండోనేషియాలో బ్రహ్మోస్ అభివృద్ధికి భారత్ సహకారం అందించనుంది. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారానికి అంగీకరించాయి. We shall now Manajemen Bangalore and PT Intelijensi Grahatama. The announcement of the Memorandum of Understanding between the two respected governments has concluded. We will now proceed. Please present the document to the media. Thank you, Your Excellencies. Please kindly return to your seats. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో భేటీ అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య స్నేహం శతాబ్దాలుగా ఉందన్నారు. ఇప్పుడు మైత్రిలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. రక్షణ, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక రంగంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయన్నారు. సముద్ర భద్రత, రక్షణ, సహకారంపై భారత్, ఇండోనేషియా మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఇరు దేశాలు వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని, వైద్య రంగంలోనూ సహకరించుకోవాలని మోదీ సూచించారు. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలో ఇండోనేషియా సహకారం తీసుకుంటామని చెప్పారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, స్టార్టప్లలో ఇండోనేషియాతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ఇండోనేషియా సైన్యానికి బ్రహ్మోస్ క్షిపణుల సరఫరా కోసం ఒప్పందం కుదిరిందని పేర్కొన్న ప్రధాని ఉక్కు సరఫరా, కీలక ఖనిజాలు, సాంకేతికతలపైన డీల్ చేసుకున్నట్లు వివరించారు. భారత యూపీఐ సేవలు ఇండోనేషియాలో పనిచేస్తాయని మోదీ స్పష్టం చేశారు. అటు ఇండోనేషియాలో ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. బిమ్టాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాతో మోదీని ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సత్కరించారు. అయోధ్య రామాలయం విరాళాల ఆరోపణలు, సిట్ విచారణ నేపథ్యంలో ఆర్థిక వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బహిర్గతం చేసింది. అయోధ్య మందిరానికి ఇప్పటి వరకు 3,264 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చినట్లు తెలిపింది. ఇందులో మందిర నిర్మాణం, ఆలయ సముదాయం అభివృద్ధి, ఆధ్యాత్మిక అనుబంధ మౌలిక వసతుల పనుల కోసం 2,370 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఆలయ నిర్వహణ, పరిపాలనా వ్యయాలు, భక్తులకు కల్పించే సౌకర్యాలు, నిత్య పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇతర నిర్వహణల కోసం 391 కోట్లు ఉపయోగించినట్లు వివరించింది. ఇప్పటి వరకు మొత్తం 2,761 కోట్లు ఖర్చు కాగా మిగిలిన నిధులు ఆలయ భవిష్యత్తు, ప్రస్తుతం కొనసాగుతున్న ఇతర పనుల కోసం ట్రస్ట్ వద్దే భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అటు బంగారం, వెండి కానుకలు ఎక్కడికి పోలేదని, మందిర నిర్మాణం, అలంకరణ, మిగతా అవసరాల కోసం ప్రామాణిక ప్రక్రియ ప్రకారమే కరిగించినట్లు ట్రస్ట్ వివరించింది. విరాళాలలో కుంభకోణం, కొందరు వ్యక్తుల క్రిమినల్ చర్యల వల్ల జరిగాయే తప్ప ట్రస్ట్ నిధులు ఎక్కడికి మళ్లించడం జరగలేదని చెప్పింది. ప్రతి ఒక్క విరాళాన్ని పక్కాగా రికార్డు చేశామని, అవసరమైతే భక్తులు కానుకల వివరాలను సరిచూసుకోవచ్చని ట్రస్ట్ తెలిపింది.
వాయువ్య చైనాలో కొండ చర్యలు విరిగిపడి ఆ మట్టి దిబ్బల కింద 33 మంది చిక్కుకున్నారు. వీరిలో సగం మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. గాంగ్స్ ప్రావిన్స్లోని లాంగ్నన్ నగరంలోని నాన్హే టౌన్షిప్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మట్టి దిబ్బల కింద చిక్కుకున్న వారిలో 17 మందిని ఇప్పటికే రక్షించినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. మెదకి గల్లంతైన మిగిలిన వారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. అటు హుబే ప్రావిన్స్లోని తూర్పు ప్రాంతంలో తుఫానులు, భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. హువాంగ్ గాంగ్ నగరంలో ఓ గిడ్డంగి ధ్వంసమైంది. పలు ట్రక్కులు బోల్తా పడ్డాయి. తాజా అంశం చూస్తున్నాం. 2008 నాటి అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో 38 మంది దోషులకు గతంలో ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణశిక్షను మరో 11 మందికి విధించిన జీవిత ఖైదును కోర్టు సమర్థించింది. జస్టిస్ ఏవై కొగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని అప్పీళ్లను తోసిపుచ్చింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యులకు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. 2008 జూలై 26న కేవలం 70 నిమిషాల వ్యవధిలోనే అహ్మదాబాద్ నగరాన్ని 21 బాంబు పేలుళ్లు కుదిపేశాయి. ఈ పేలుళ్లలో 56 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాంబు పేలుళ్ల ధాటికి గాయపడిన బాధితులకు చికిత్సను అందిస్తున్న కొన్ని ప్రముఖ ఆసుపత్రులను సైతం ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఉగ్రవాద దాడిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు 2022లో కీలక తీర్పును ప్రకటించింది. భారత న్యాయ చరిత్రలోనే అత్యధికంగా ఒకే కేసులో 38 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మిగిలిన 11 మందికి జీవితకాలం జైలు శిక్ష విధించింది. చట్ట ప్రకారం దిగువ కోర్టు విధించిన మరణశిక్ష అమలు కావాలంటే హైకోర్టు ధృవీకరణ తప్పనిసరి అవుతుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 2 ఏళ్లకు పైగా విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు నేడు ఆ శిక్షలను ఖరారు చేస్తూ తుది తీర్పును వెలువరించింది. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో దంచుకొట్టిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ప్రధానంగా పుణేలోని ప్రధాన హిల్ స్టేషన్ లోనావాలాలో గత 24 గంటల్లో 67 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం 30 సెంటీమీటర్ల వర్షపాతం కురవగా నిన్న మరింత తీవ్రమై 67 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కారణంగా కర్జాత్ లోనావాలా ఘాటు సెక్షన్లలో కొండ చర్యలు విరిగిపడినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే గత 2 రోజులుగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. గత 48 గంటల్లో పుణే జిల్లా వ్యాప్తంగా ఏకంగా 22 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. భోర్ఘాట్లోని ఠాకూర్వాడి సమీపంలో తొలుత కొండ చర్యలు విరిగిపడటంతో 3 లైన్లపై ప్రభావం పడిందని చెప్పారు. తర్వాత మంకీహిల్, ఖండాల మధ్య మరో చోట కూడా ఇదే పరిస్థితి తలెత్తిందన్నారు. తీవ్రంగా దెబ్బతిన్న ట్రాక్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా పోటెత్తిన వరదలకు పలు ఇళ్లు, దుకాణాలు, వాహనాలు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి. దోడా, కిష్త్వార్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గత 2 రోజుల్లో ఆకస్మిక వరదలు రావడం ఇది 3వసారని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో సంభవించిన వరదల కారణంగా దోడాలోని తాత్రి పట్టణంలోకి బురద, చెత్త చెదారం, బండరాళ్లు భారీగా కొట్టుకొచ్చాయి. రోడ్డు పక్కన ఆపి ఉంచిన అనేక వాహనాలు బురదలో కూరుకుపోయాయి. వరద ఉధృతికి మరికొన్ని వాహనాలు చీనాబ్ నదిలోకి కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆకస్మిక వరదల కారణంగా రాత్రి దోడా కిష్త్వార్ రహదారి మూసుకుపోయింది.
దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సహాయక చర్యలను చేపట్టింది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షితంగా ఉన్నారని, అధికారికంగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు చేరువలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ అధ్యక్షులు ఇద్దరూ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. పిల్లల కోసం స్టాక్ ఇండెక్స్ పెట్టుబడులను ప్రోత్సహించే ట్రంప్ అకౌంట్స్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. తర్వాత మాట్లాడిన ట్రంప్, ద్రవ్యోల్బణం పెరగటం ప్రజాదరణపై ప్రభావం చూపుతున్నప్పటికీ భవిష్యత్తు తరాలకు పెట్టుబడి సంస్కృతిని పెంపొందించడమే తన లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఘర్షణలను ప్రస్తావించిన ట్రంప్, గతంలో తాను 8 యుద్ధాలను ఆపానని, అందులో భారత్ పాక్ యుద్ధం కూడా ఉందని మరోసారి చెప్పుకున్నారు. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియటానికి కూడా ఎంతో దూరం లేదన్నారు. దీనిపై తుర్కీలో జరిగే నాటో శిఖరాగ్ర సదస్సులో చర్చించనున్నట్లు ట్రంప్ చెప్పారు. We're getting much closer than people realize, and President Putin wants it to end. I will tell you that very strongly. A good call, and President Zelensky actually wants it to end now, and we're going to be going to NATO, and we're going to be talking about it, and I think we're going to get it. I think we're going to get it ended. It's been a terrible situation. గల్లంతైన 6 మత్స్యకారుల కోసం నేవీ కోస్ట్ గార్డ్ ఆపరేషన్ కొనసాగుతోంది. క్షేమంగా తిరిగొచ్చిన చిన్నా ఇచ్చిన సమాచారం ఆధారంగా 2 నేవీ హెలికాప్టర్లు కోస్ట్ గార్డ్ నౌకలతో గాలిస్తున్నారు. ఈ ఆపరేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బోటు బోల్తా పడిన గంగవరం పరిసరాలతో పాటు తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల పరిధిలో వెతకాలని సీఎం సూచించారు. తీర ప్రాంత భద్రతా విభాగం ఐజీ గోపీనాథ్ జెట్టి సెర్చ్ ఆపరేషన్ వివరాలను సీఎంకు వివరించారు. సముద్రంలో అలల తీవ్రత, బలమైన గాలులతో గాలింపు చర్యలకు ఇబ్బంది కలుగుతున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా మత్స్యకారుల ఆచూకీ కనుక్కోవాలని, బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని సీఎం నిర్దేశించారు. మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమన్వయం చేస్తున్నారు. మరోవైపు మత్స్యకారుల గల్లంతు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల్లో మృత్యుంజయుడిగా బయటపడిన చిన్న విశాఖ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 14 గంటలుగా నిరంతరాయంగా ఈదుకుంటూ అతను నౌకను అందుకున్నాడని వైద్యులు తెలిపారు. మరో అరగంట ఆలస్యమైతే చిన్న ప్రాణాలు పోయేవని ఈటీవీ ముఖాముఖిలో తెలిపారు. ఎక్కువసేపు ఈత కొట్టడం వల్ల శరీరం పూర్తిగా అలసిపోయిందని, 24 గంటల అనంతరం డిశ్చార్జ్ చేస్తామంటున్న వైద్యులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. సముద్ర జలాల్లో బోటు గల్లంతు సంబంధించిన అంశంలో మృత్యుంజయుడిగా బయటపడినటువంటి చిన్నాకి వైద్య సహాయం అందిస్తున్నారు కిమ్స్ వైద్యులు. ప్రస్తుతం మనతోటి ఈశ్వర్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సూపరింటెండెంట్ వారు వైద్య సంబంధించిన సహాయం అంతా కూడా వారే అందించారు. అలాగే వైద్య బృందాన్ని కూడా కిమ్స్ వైద్యులు ఏర్పాటు చేశారు. చిన్న ఆరోగ్యం మెరుగుపడడం కోసం తగినటువంటి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. ఎలాంటి పరిస్థితుల్లో చిన్న ఉన్నాడండి? వైద్యపరంగా ఎలాంటి సహకారం అందించారు? ప్రస్తుతానికి నిన్న వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చిన్న స్టేబుల్గానే ఉన్నాడండి పేషెంట్. అయితే అక్కడక్కడ చిన్న చిన్న ఎబ్రేజన్స్ లాగా శరీరం మీద, అంటే ఇంతసేపు ఇక్కడికి వచ్చేదాకా కూడా సముద్రంలో ఈదుకుంటూ చేసే చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉన్నాయి ఆయనకి. అవి ఏంటంటే స్కిన్ మీద మాత్రమే ఉన్నాయి. అదర్వైజ్ హీఈస్ వెరీ మచ్ స్టేబుల్. నిన్న అతను మన 4వ తారీఖు నుంచి కూడాను అది సాధారణ ఎథ్లెటిక్ కూడా సాధ్యం కానంత గొప్ప ఫైట్ చేశాడు లైఫ్ గురించి ఆయన. ఎందుకంటే 18 అవర్స్ ఆయన ఈదుకుంటూ సముద్రాన్ని ఉండిపోయాడు. ఆఫ్టర్ విచ్ హీ గాట్ ఏ షిప్, ఒక షిప్ తాలూకా లంగర్ అందుకొని అతను దాన్ని పట్టుకుంటే ఆ షిప్లో నుంచి వాళ్ళేమో ఒక ఐరన్ నెట్ వేస్తే ఎంతో కష్టపడి అతనేమో ఐరన్ నెట్ వేసి షిప్లోకి వెళ్ళాడు. ఆ షిప్లో వాళ్ళు భాష ఈయనకి తెలియదు, ఈయన భాష వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు మన తాలూకా కోస్ట్ గార్డ్ తాలూకా హెలికాప్టర్ వచ్చి ఎయిర్ లిఫ్ట్ చేసేదాకా వాళ్ళు సాయం చేశారు. తాగడానికి నీళ్లు, తినడానికి ఏదో ఇచ్చారు. వాళ్ళు తినేదో ఈయనకి ఇచ్చారు. పేషెంట్ ఇప్పుడు మేము మాట్లాడి వచ్చాము. పేషెంట్ క్వైట్ స్టేబుల్గా ఉన్నాడు. ఆయన తాలూకా పారామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. వైటల్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన తాలూకా ఇన్వెస్టిగేషన్స్ కూడా చూస్తేనే రిపోర్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆయన ఈసీజీ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. చెస్ట్ ఎక్స్రే కూడా బాగానే ఉన్నాయి. క్లియర్గా ఉందండి. పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు, నడుస్తున్నాడు, చేస్తున్నాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాడు. తర్వాత ఏమో వాష్రూమ్కి వెళ్ళి వచ్చాడు, చేశాడు. అయితే కొద్దిగా నీరసంగా కనిపిస్తున్నాడు. అంటే ఏంటంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆయనతో
మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 7 వెళ్ళారంట. 7లో ఈయనొక్కడే బయటికి వచ్చింది. మిగతా వాళ్ళ సంగతి ఏమో ఆయనకి తెలియదు, ఎవరికి తెలియకుండా అయిపోయింది. అదొక మెంటల్ షాక్లో కానీ మెంటల్ వరీలో కానీ ఉండడం మూలన ఆయనకు నీరసంగా ఉంది. అయితే ఈ యాంటీరియర్ చెస్ట్ వాళ్ళ మజిల్స్ కొద్దిగా నొప్పిగా ఉందంటున్నారు. ఆ విషయంలో మా డాక్టర్స్ అందరూ కూడా, మా వైద్య బృందం అంతా కూడాను తీవ్రంగా కృషి చేస్తుంది. ఆయన మాత్రం స్టేబుల్గా ఉన్నాడు. తప్పకుండా ఆయన 1-2 రోజులు డిశ్చార్జ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయండి. రవికాంత్ బాబు గారు ఉన్నారు. డాక్టర్ రవికాంత్ బాబు, ఎలా ఉంది నేను పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆ రోజు 3:30కి అలా బోర్డ్ సింక్ అయ్యి నెక్స్ట్ 9 o'clock వరకు స్విమ్ చేసుకొని ఉన్నారు. సో ఈ మజిల్స్ అవి ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏంటంటే బాడీలో మజిల్ రిలేటెడ్ ఎంజైమ్స్ బయటకు వస్తాయి. దాన్ని ర్యాపిడోమయోలైసిస్ అంటాం. అది ఉంది ప్రస్తుతానికి మోర్ దెన్ 1600 అలాగా సిపికే అలా ఉంది. చిన్న లివర్ ఎంజైమ్స్ అవి పెరిగాయి. ఈ లివర్ ఎంజైమ్స్ అంతా ఈ మజిల్ రిలేటెడ్ ఓవర్ యూజ్ వల్లే. సో ప్రస్తుతానికి ఈసీజీ కానీ అన్ని వైటల్స్ బాగానే ఉన్నాయి. కొంచెం బ్రీతింగ్ అంటే ఇన్సిడెంట్ సాటర్డే 3:30కి జరిగిందంట. నెక్స్ట్ డే సండే 9 o'clockకి రివైవ్ చేశారు. అప్పటి వరకు హీ యూస్ టు స్విమ్. ఆ టైంలోనే స్పృహ కూడా కోల్పోయాడు. ఆ టైంకి వీళ్ళు చైనా ఐ థింక్ అదర్ వాళ్ళు రెస్క్యూ చేశారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 hour కానీ ఉంటే మనం అతన్ని లైఫ్ పోయేది. సో ఆ టైంకి చేసాం. ప్రస్తుతానికి ఆ ఓవర్ యూజ్ ఆఫ్ మజిల్స్ వల్ల మజిల్ రిలేటెడ్ ఎంజైమ్స్ అవి రిలీజ్ అయ్యి ప్రస్తుతానికి స్టేబుల్ ఫ్లూయిడ్స్, కొంచెం పారాసిటమాల్, సెలైన్ వాటర్ ఏదైతే కొంచెం ముక్కులో నుంచి నోట్లో నుంచి వెళ్తుంది కాబట్టి చిన్న ఆస్పిరేషన్ న్యూమోనైటిస్లా ఉంటుంది లంగ్స్లో. చిన్న యాంటీబయాటిక్స్ అవి స్టార్ట్ చేసి టీటీ అది ఇద్దాం. ఆ చేతి మీద వాటి మీద చిన్న అబరేషన్స్ అవి ఉన్నాయి. సో అవి పెయిన్ఫుల్, కొంచెం మజిల్ రిలేటెడ్ పెయిన్స్ అవి చెప్తున్నారు. సో యాంటీబయాటిక్స్, ఐవి ఫ్లూయిడ్స్, చిన్న పెయిన్ రిలేటెడ్ పారాసిటమాల్ పెడితే 48 hours మనం సర్వైవ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం సీఈఓ ఉన్నారు. ఎలాంటి వైద్య సహాయం అందించారు? ఎందుకంటే నిన్న ఎయిర్ లిఫ్ట్ చేశారు చిన్నాని. నేవీ చెందినటువంటి నేవీ, కోస్ట్ గార్డ్, జిల్లా యంత్రాంగం అందరూ కూడా చిన్నానికి హాస్పిటల్ తీసుకొచ్చారు. ఏ రకంగా వైద్య సహాయం అందిస్తున్నారు, ఏం చేస్తున్నారు? కిమ్స్ ఐకాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలాంటి ఎమర్జెన్సీస్ ఎప్పుడొచ్చినా కిమ్స్ ఐకాన్ గవర్నమెంట్ కానీ సరౌండింగ్ ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఆల్వేస్ సపోర్టింగ్గా ఉంది. మా పరమైన సేవలు మేము అందించగలిగాం. కోస్ట్ గార్డ్, పోలీసు, మొత్తం ప్రభుత్వం అంతా కష్టపడి ఇక్కడ వరకు తీసుకుని వచ్చారు. మేము మా సైడ్ చేసి హ్యాపీగా పేషెంట్ అయితే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పాసిబిలిటీ ఉండాది, ఎందుకంటే మాకు దగ్గరగా ఎయిర్ లిఫ్ట్ బేస్ ఉండడం వల్ల, దగ్గరగా ఉన్న హాస్పిటల్గా ఉండడం వల్ల మమ్మల్ని చూస్ చేసుకున్నారు వాళ్ళు. సో మా సైడ్ మేము చేయగలిగాము. థ్యాంక్ఫుల్. చిన్న యొక్క ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదుటపడింది, మెరుగుపడింది. 1-2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్తున్నారు. కానీ ఒక సుసాధ్యమైనటువంటి అంశాన్ని సాధ్యం చేశాడు. సుమారుగా 11 నుంచి 12 గంటలు, ఇంకా చెప్పాలంటే 18 గంటల పాటు ఈదుతూనే ఉన్నాడనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం మీద చిన్నాకి వైద్య సహాయం అందిస్తున్నారు. 1-2 రోజుల్లోనే అతను డిశ్చార్జ్ చేయడానికి హాస్పిటల్ వర్గాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. విశాఖ సాగర్ తీరంలో గల్లంతై ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు చిన్నాను మత్స్యశాఖ కమిషనర్ పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నా వద్దకు వెళ్లి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అసలు గల్లంతైన రోజు ఏం జరిగిందని అడిగారు. బోటు తిరగబడటమే దీనికి కారణమని మత్స్యశాఖ కమిషనర్కు చిన్నా వివరించారు. వెళ్ళి తీసుకెళ్తుంటే అయితే నేను వెళ్ళిపోతున్నాను, అలా నలుగురు కలిసి వెళ్తే నలుగురు రావట్లేదు, బోర్డ్స్ రావట్లేదు, ఇబ్బంది ఆయుష్ వచ్చారు, ఎమర్జెన్సీ తీసుకుంటున్నాను. అయితే నాకే కావాలి మీరే ఉన్నాను. అయితే మీరు వెళ్ళాక ముందు ఆ సిప్పి యాంకర్ పట్టుకుని నేను వచ్చాను అన్నాను. ఎప్పుడైతే యాంకర్ పట్టుకుని సిప్పి వచ్చాను అనగానే ఈ ఏడు ఎంత రాదు, మళ్ళీ అది దగ్గరికి వెళ్ళాను. ఇంకా రాకంటున్నాను సార్, నాకు చాలా వస్తున్నాను. ఈ ఒడిసి ఇడిచిపోతుంది. అరే బాబు ఒడిసిపోతా బాబు, ఆయన అర్జెంటుగా లేకపోతే ఇది శాతకు మందులకు చచ్చిపోతామని చెప్పి సాయం వెళ్ళిమా మా అన్నయ్యలు కూడా క్లాస్ వెళ్ళిమా మేము ఇచ్చేస్తాము, దీని ముగ్గురు ఇదిపోతాను. నేను ఫాస్ట్ పాటికి యాంకర్ అందుకున్నాను. అయ్యా అందుకున్నాను, అందుకున్నట్టే ఉన్నాము. నాయే వచ్చి కొట్టినట్టు ఇలా బోర్డు ఆడడానికి చెప్పు పెద్ద చెప్పు ఇలా పడుకున్నాను. ఇలా వెళ్ళిపోయాడు పడిపోయింది. దెబ్బ తగిలిసి బాబు చచ్చిపోయింది. చచ్చిపోయినా ఇంకా సిక్కుడికి వెళ్దాం.
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ సీఈఓ లియూ జే చెయోల్, ఇండియా సీఈఓ హాంగ్జూ జియోన్తో లోకేష్ సమావేశమయ్యారు. సియోల్లోని ఎల్జీ ట్విన్ టవర్స్లో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ సెంటర్ కానీ జీసీసీని కానీ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. శ్రీ సిటీ పరిసరాల్లో డిస్ప్లే మాడ్యూల్స్, సెన్సార్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల తయారీ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలని కోరారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి ఐఓటీ, రోబోటిక్స్ అభివృద్ధికి ల్యాబ్లు ఏర్పాటు చేయాలని కోరారు. క్యారియర్ సంస్థ తరహాలో వాణిజ్య ప్రయోజనాల కోసం చిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. శ్రీ సిటీలో 5,000 కోట్లతో నిర్మిస్తున్న 3వ యూనిట్లో ఈ ఏడాది చివరికి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నట్లు లోకేష్కు ఎల్జీ ప్రతినిధులు వివరించారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో ఏపీ హస్తకళ మహోత్సవం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇప్పుడు నేను ఏదైనా ఆర్డర్ చేస్తే ప్రత్యేకంగా చేయగలరా? అంటే మీకైనా కల్చరల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? మీకు సాంస్కృతిక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే కల్చరల్ ఇవే, అంటే మేము ఇవే చేయాలి, ఇంకోటి ఇది చేయకూడదు అనేది ఉన్నాయా? ఇదే ఆర్ట్ ఫామ్ అలా కాదు నేను అంటుంది. అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇదే ట్రైబల్ ఆర్ట్. కెన్ యూ డిపెక్ట్ గాంధీజీ? అలాగే ఇప్పుడు రామాయణ. అంటే నేను ఇప్పుడు మీరు బ్యాటిల్ చేయగలరా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాభారత గీతోపదేశం ఉంది, సేమ్ దాంతో చేయగలరా? అట్లా ఏదైనా ఉందా? సమర ఆర్ట్ విత్ అంటే గీతోపదేశం. ఇది అంటే రాముడు గారు సీత గారు లంకలోకి వెళ్ళిపోతారు సార్. లంక వెళ్ళినప్పుడు ఒక గుర్తుగా ఒకటి ఇస్తారు, అంటే ఉంగరం. ఆ కాన్సెప్ట్ ఒక మేడం గారు ఆర్డర్ చేస్తారు సార్. అది చేస్తారు సార్. ఉందా ఇది? అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు ఆర్డర్ చేస్తారు సార్, ఇచ్చాను సార్. అంటే నేను అనేది మీరు కొన్ని మన అదేంటి ఇది ఆర్ట్ సార్. దీన్ని మేము మా ట్రైబల్ ఆర్ట్లు చూపించండి. ట్రైబల్ సవర్ ఆర్ట్స్ ఎంత బ్యూటిఫుల్ చేశారు చూడండి. నేను అంటున్నా కదా, యూఎస్పీ ఆఫ్ దిస్ ఇస్ ద ట్రయాంగులర్. అదే అంటున్నాను, దట్ ఇస్ ఇదర్ యూనిక్. అంటే నేనేమంటున్నానంటే దీనికి ప్రతిసారి రిపీట్ అయిపోతున్నాయి. నేనంటే దీనికి ఒక పర్టికులర్, ఇప్పుడు మన మ్యాక్రాన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మోదీ గారు ఎలా చేయించారో యూనిక్, అట్లాగా మరి ఎనీ స్టేట్ డిగ్నిటరీలు వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు ప్లేస్ అన్ ఆర్డర్ అహెడ్. చాలా బాగా చేశారు. చూసారు కదా, చాలా బాగుంది సార్. మీకు హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి? ఇప్పుడు మా ఏజెన్సీ ఏరియాలో అయితే మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి బాగా ఎక్కువ ఉంటుంది. అంటే వాటర్ ప్రాబ్లమ్స్, అంటే క్రాఫ్ట్ మెన్షిప్ వాళ్ళు వచ్చే. అంటే ఇప్పుడు మాకు వర్క్ షాప్ ఏం లేదు సార్, మేము ఇళ్లలో మామూలు చేసుకుంటాం సార్. మధు, ఈ ట్రైబల్కి సంబంధించి మన ఎనీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయి చూడండి. లేదంటే వీళ్ళకి కమ్యూనిటీ సెంటర్ ఏదైనా పెట్టడం, ఎక్కడైతే ఆర్ట్ ఉందో మన ఆర్ట్ వాళ్ళ అనంతపురంకి ఎలా అడిగారో అట్లాగే మనకి వాళ్ళ కమ్యూనిటీ సెంటర్ ఇళ్లలో కూర్చొని చేస్తారు. అలా కాకుండా ట్రైబల్కి కామన్ ఫెసిలిటీ విత్ జీరామ్జీ ఫండ్స్కి చేయొచ్చు కదా, పాసిబిలిటీ ఉంది కదా. శ్రీకాకుళంను మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఇచ్చే 2 కోట్ల సిఎస్ఆర్ నిధులతో 4 పార్కులను సరికొత్తగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పట్టణాలు, నగరాలు కాంక్రీటు జంగిల్స్లా మారకుండా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా లక్ష్యం అర్బన్ ఏరియాస్ అన్నీ కూడా కేవలం బిల్డింగ్స్తోనే కాకుండా చెట్లతో, పార్కులతో,
అలాగే ప్రజలకి స్వేద తీర్చడానికి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం వినోదం కోసం పార్క్స్ కూడా అంతే ప్రయారిటీగా తీసుకొని వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో మేమందరం కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఆయన కూడా ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం చేస్తున్నారు. ప్రజలకి మరింత నేచర్తో ప్రకృతితో మనం కలిసి ఉండాలి, ప్రకృతితో మనం జీవించాలి, కలిసి జీవించాలనే కాన్సెప్ట్ని కూడా ఎక్కువ ప్రమోట్ చేయడం జరుగుతుంది. అది ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో జరగాలనంటే మన పార్కులు మనం డెవలప్ చేసుకోవాలి. రోజుకో మాటతో జగన్ స్థిరత్వం లేని రాజకీయం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా ప్రభుత్వాసుపత్రిపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయిస్తున్నామని తెలిపారు. మావిగన్ పేరుతో ప్రజల దృష్టి మరల్చడానికి జగన్ పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ ఇలా మాట్లాడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఏదైనా రాజకీయ నాయకుడికి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి స్థిరత్వం అవసరం. ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. రోజుకో మాట మార్చే వాళ్ళని అవకాశవాదులు ఉంటాం, విశ్వసనీయత లేని వాళ్ళని అంటాం. 3 రాజధానుల పేరుతో అదొక ప్రాంతాల మధ్య ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. మావిగన్ అని అది మాట్లాడతారు. దానికైనా కట్టుబడి ఉన్నారా? వచ్చే ఎన్నికల్లో మావిగను అమరావతి అన్నారు. పర్లేదు, మంచి నిర్ణయమే తీసుకున్నారు అనుకున్నాం. మరుసటి రోజు మళ్ళీ మాట మార్చేసి విజయవాడ సరిపోదా రాజధాని అన్నారు. అంటే ఒక నిలకడ లేని వ్యక్తి నిలకడ లేని మాటలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. హాస్యాస్పదంగా ఉంటుంది. అమరావతిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే 2 సంవత్సరాల్లో అమరావతిలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అనేక రకాలైన అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ప్రజల దృష్టిని అభివృద్ధి వైపు నుంచి సంక్షేమం నుంచి మరల్చడం కోసం చేసిన కుటిల యత్నాలుగా ప్రజలు భావిస్తున్నాం. మేమే కాదు, మాకు అర్థమైపోతుంది, ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. నిమ్మల రామానాయుడు ఆయన ఏది చేసినా స్పెషలే. మంత్రి హోదాను పక్కన పెట్టి జనంతో కలిసిపోతారు. మనలో ఒకరిలా, మన ఇంటి మనిషిలా మమేకమవుతారు. ఫైల్స్ క్లియర్ చేసే చేత్తోనే పలుగు పారా పడతారు. శ్రామికుల కష్టసుఖాలు పంచుకుంటుంటారు. తాజాగా ఏలూరు జిల్లా యలమంచిలి మండలం నారినమెరక్ గ్రామంలో ఉపాధి హామీ కార్మికులను ఆయన వినూత్నంగా ఉత్తేజపరిచారు. పేదల సేవే మా సేవ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ మహిళా కార్మికులని మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్ వంటి ఆటలాడించారు. విజేతలకు స్టీల్ సామాన్లు బహుమతులుగా ఇచ్చారు. లక్కీ డిప్లో గెలిచిన మహిళలకు చీరలు అందజేశారు. అనంతరం ఆత్మీయ భోజనాలను ఏర్పాటు చేశారు. స్వయంగా వడ్డించారు. రోజువారీ పనులు చేసుకుంటూనే శ్రామికులంతా ఇలా కలిసి ఉండాలని నిమ్మల ఆకాంక్షించారు. సంవత్సరాల నుండి 80-90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ ఉపాధి హామీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటల పాటల్లో మీరు పాల్గొనేటువంటి తీరు చూస్తే మాకు కూడా ఎంతో ఉత్సాహం వచ్చింది. మాకు కూడా మళ్ళీ ఎప్పుడో చిన్నప్పటి జ్ఞాపకాలు మా అందరికీ కూడా గుర్తుకొచ్చినటువంటి పరిస్థితి. అటువంటి ఒక మంచి వాతావరణం ప్రతి గ్రామంలోనూ ఉండాలి. అంటే ఒక ఎమ్మెల్యే అంటే అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఖర్చు పెట్టడమే కాదు, ప్రజా సంక్షేమాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ పెద్ద చిన్న అనేటువంటి భేదం లేకుండా ఒక మంత్రి దగ్గర నుంచి ఒక ఉపాధి హామీ శ్రామికులు
వరకు కూడా అందరం కూడా కలిసి మెలిసి ఒక కుటుంబం మాదిరిగా ఈరోజు మనందరం కూడా ఉన్నాం. మీరు కూడా చాలా హాయిగా ఆనందంగా చాలా రోజుల తర్వాత నవ్వుకుంటూ చూస్తాను. నేను కూడా ఆడేవాళ్ళని కదా, చూసేవాళ్ళు కూడా ఆనందంగా హాయిగా నవ్వుకునేటువంటి పరిస్థితి. సముద్రంలో వేటకెళ్లి మృత్యుంజయుడిగా తిరిగొచ్చిన చిన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మెరుగైన వైద్యం అందుతుందని చిన్న భార్య మసేనమ్మ తెలిపారు. మిగిలిన వాళ్ళు కూడా క్షేమంగా వస్తే బాగుండేదని బంధువులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధగా ఉందన్నారు. అలాగే లక్షల రూపాయల విలువైన బోట్ను పోగొట్టుకోవడం ఆర్థికంగా కష్టాల్లోకి నెట్టిందన్నారు. తమతో పాటు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటున్న చిన్న భార్య మసేనమ్మతో ముఖాముఖి. సముద్ర జలాల్లో గల్లంతైనటువంటి బోటు నుంచి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు చిన్న. ప్రస్తుతం చిన్నకి వైద్య సహాయం అందుతోంది. చిన్న భార్య ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, ఎలా ఉందమ్మా చిన్న పరిస్థితి? చాలా ఇబ్బంది పడ్డాడంట. ఇబ్బంది అంటే మరి అలాంటి ఇబ్బంది కాదు, చచ్చిపోయిన బతికాడంట. ఇది తల్లి కాపాడింది, అమ్మ కాపాడింది తెలియగానే సరే ఆ 2 నిమిషాలు వాళ్ళు కనిపిపోతే అతను కూడా చనిపోతాడంట. అలా అంత నరకం చూశాడంట అతను. 2:30 ఫోన్ చేశారు. ఆ 2:30 ఫోన్ చేసిన తర్వాత 3:30 లోపు జరిగిపోయిందంట. ఈ 3:30 జరిగింది నైట్ 9 గంటల వరకు. అప్పుడు ఆ బోటు తిరగబడిపోయిన బోటు మీద ఉన్నారంట వీళ్ళందరూ కలిపి. ఇంకా అది ఇంకా వర్షం ఎక్కువైపోతుందంట. వాళ్ళ ఎక్కువైపోయి వర్షం కూడా ఎక్కువైపోవడం బట్టి అది కిందకి అలా దిగిపోతుందంట. దిగిపోతే ఇప్పుడు ఇంకా నవ్వి లేదు, అతను చూస్తే ఇంకా అతను ఉండిపోయాడు. ఇంక మనమైనా సరే మన ప్రయాణాలు కాపాడుకోవాలని మా బావగారు అన్నారంట. అది కారి చేతుడు అయితే ఒగులో వేవో పెట్టుకొని వాళ్ళు కడుపు కింద పెట్టుకుంటారు కదా, ఇస్తారు, అవి పెట్టుకొని వస్తున్నారంట. పెట్టుకొని వస్తున్నా మా బావగారు ఇంక ఏదైనా మేడసన్న అమ్మరు. అతను నన్ను ఇంక రానేని నాకు ఉపురు కనుక అతను కూడా ఉండిపోయాడు అంట. చెప్పేసి ఉండిపోయాడు మా ఆయన గారికి. ఆ తమ్మురు మరి నీ ఇష్టమో నాన్న రారమ్మురా రారని మా ఆయన గారు అతను మా బావగారిని కేకేస్తున్నారంట. నన్ను రానేని చిన్న నన్ను బతకనేను అని అనుకుని అతను ఉండిపోయాడంట. మిగతా 5 ఉంటారు కదా, 5 తెల్లవారిన దాకా ఉన్నారంట మా బావగారు వాళ్ళందరూ కారి చేతుడు. వాళ్ళు 5 తెల్లవారిన దాకా ఉన్న తర్వాత మా బావ వెనకాయించి మా బావగారు కూడా నా కడపకలు తిరబడిపోతున్నాయి, నేను కూడా ఇంక రానించన్నా, ఏం తెప్పలు వస్తే తెప్పల మీద వచ్చేస్తాను. ఆ తర్వాత ఆ తల్లి దైవం అనుకుని అతను కూడా ఉండిపోయాడంట. ఇంకా అరగంట గంటలోపు వచ్చేస్తాను అన్నారండి. అది ఎక్కడో జరగదు, తిన్నగా చెట్టు తిన్నగా జరిగిందంట. అది 10 మైళ్ళలోనే 13 మైళ్ళలోనే జరిగిందంట. చెట్టు తిన్నగా ఇప్పుడు పోటు ఉందా, ఆ పోటు తిన్నగా జరిగిందంట. మీకు ఎన్నింటికి అనుమానం వచ్చిందమ్మా? ఎందుకంటే 4ంటికి రావాలి, వారు రాలేదు. వెంటనే ఏం చేశారు మీరు? ఎవరికి సమాచారం ఇచ్చారు? సమాచారం తెలిసిందా? అంతే అంటే సమాచారం చేయలేదు. ఎందుకంటే ఒకసారి లేట్ అవుతుంది, చెప్పుకోలేము. ఎందుకంటే టయానికి వచ్చిన వాళ్ళు టయానికి రాలేని మాకు లేట్ అవుతుందని మేము సాయంత్రం వరకు అలా తిరిగాము. సాయంత్రం వరకు తిరిగేసి అప్పుడు ఏం చేయాలి, నైట్ 9 అవుతుంది. అతను వచ్చాడు, మా దగ్గరికి వచ్చాడు, మా ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే అతనికి ఏం చేయాలి జరిగిందంతా చెప్పాము. అతను నైట్ 1 గంట వరకు అతను మాతోనే ఉన్నాడు జానగిరాముడు. మాకు ఎవాల్యుయేషన్ లేవు కదా, అతను కొంచెం పరిచయం కాబట్టి అతను కొంచెం చెప్పాము. చెప్తే అది నైట్ ఎవరికో వీడియోలు పెట్టాడు, కలెక్టర్ గారికో ఎవరికో వీడియో పెట్టాడు అతను 11 గంటలకి. చిన్న కూడా ఎందుకంటే చిన్న సముద్ర జలాల్లో ఉన్నారు అంటే ఆయన వేరే వెజల్ అందుకోవడానికి వెళ్ళారు. ఆయన కూడా మరొక 4 అందుకోవడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి చేశారు. కానీ అది చేసినా సరే మరి నెక్స్ట్ వాళ్ళు కూడా రాలేదు. మా ఆయన గారు ముందుకెళ్తాను, మళ్ళీ వాళ్ళకి రాలేదని ఇతను కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అంట. నేను వస్తాం మీరు వెళ్ళండి అన్నారంట. కానీ మళ్ళీ ఇంటికి తిరిగి చూడవస్తారు కదా, లేరంట. మా బోటుని ఈ మధ్యనే బాగు చేయించారు. అంటే 3 నెలల నుంచి మొన్న 6 నెలల వరకు మొత్తం 90 రోజులు బాగు చేసాం ఆ బోటు. కొండం తక్కువ కొన్నా సరే 7 లక్షలు కొన్నా సరే మదుపెక్కి పెట్టాం. 30 లక్షలు దాటేసే ఖర్చు పెట్టాం. బోటుకి పోయింది, నా ఫ్యామిలీ కూడా పోయింది. మాకు అందరూ దగ్గరలేనండి. మా బావగారు కొడుకులు, మా అక్కలు, ఆయన ఇంకో పిల్లడు, ఇంకో అతను బండి అని అతను మా ఏరకాడు, ఇంకా అతను మా కొడుకాల ఫ్రెండ్, అతను దగ్గర అతనే మా కొడుకు అవుతాడు. ఒకవేళ వాళ్ళ ఒడ్డుకు వచ్చి ఉంటే ఆర్థికంగా ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా చితికిపోయారమ్మా? అతను వాళ్ళు బయటకు వచ్చేస్తే ఇంకా సంతోషంగా ఉంది. ఇంకా రాలేదు కాబట్టి మనం బాధాకరంలో ఉన్నాం. ఎందుకంటే మా ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది. మా ఆయన ఒంటి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు చూసుకుందాం మా ఫ్యామిలీకి. మా ఆయనకి ఇప్పుడు ఈ కుటుంబాలు ఉన్నాయంటే ఇప్పుడు అవతల కుటుంబాలే 7 కుటుంబాలు, మా ఆయన గారితో 7 కుటుంబాలు.
ఏడు కుటుంబాలతోనూ మా ఆయన గారు ఇప్పుడు వీళ్ళందరూ చూడాలి. ఇప్పుడు మమ్మల్ని పట్టుకుంటారు. ఇప్పుడు మా వాళ్ళకి ఏదో న్యాయం చేయాలని ఇప్పుడు కోరుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎంతో ఒక బాబు గారికి పిల్లలే, ఒక బాబు గారికి పిల్లలే. ఆ పిల్లలు చిన్నపిల్లలే అందరికీ. నాకు కూడా 2 చిన్నపిల్లలే. మా పిల్లలు కూడా పెద్దలు. ఒక పిల్లలకు 6 సంవత్సరాలు, పిల్లలకు 14 సంవత్సరాలు. మా మాత్రం తెస్తే తిన్నట్టు మేము మా తిన్నట్టు. మేము బయటకు వెళ్ళేవాళ్ళం కాదు. వాళ్ళు కూడా అంతే. మగవాళ్ళు అందరూ గంగమ్మ తల్లి అందులో బతికిన వాళ్ళు. అక్కడికి వెళ్తే తిన్నట్టు నాకు పస్తులు ఉన్నట్టు. బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారండి. బాగానే చేస్తున్నారు. అన్ని ఏడు కూడా లోటు లేదు. బాగానే చేస్తున్నాడు. అతను ఏంటంటే యూనియన్ ఆఫీస్ ప్రెసిడెంట్ లక్షణ మైల్పిల్లి లక్షణ, ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళందరూ మా ఇప్పుడు ఎంత మేడం చేస్తాను అంతలో ఇప్పటికి వచ్చి. ఇది ప్రస్తుతం అయితే చిన్న ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం వైద్య సహాయం అందింది. చిన్న వైద్య సహాయం అందడంతో కోలుకుంటున్నాడు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. 2 రోజులైన 6 మత్స్యకారుల ఆచూకీ దొరకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. రోజులు గడిచే కొద్దీ ఆయా కుటుంబాల్లో భయం పెరుగుతోంది. తమ వారి రాక కోసం విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఉన్న మెకనైజ్డ్ బోట్ల ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నారు. గల్లంతైన మత్స్యకారుల సమాచారం తెలియక వారి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్తో ఫలితం ఉంటుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కాకినాడ జిల్లాలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి కనిపించకుండా పోయిన రోజున గ్రామంలో అనుమానాస్పదంగా తిరిగే కారే తమ బంధువును ఢీకొట్టిందంటూ కుటుంబ సభ్యుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెబుతున్నారు. సిహెచ్ అగ్రహారంలో సీసీ కెమెరాల్లో కనిపించిన కారు వివరాలను పరిశీలించి వారిని విచారించామన్నారు. గ్రామంలో శుభకార్యానికి వచ్చిన కారుగా గుర్తించామన్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన రోజు గ్రామంలో కనిపించిన కారు తనను ఢీకొన్న కారు 2 ఒకటేనని తొలుత పొరపాటున చెప్పానంటూ బంధువు కోటేశ్వరరావు స్పష్టం చేశారు. ఎవరూ ఉద్దేశపూర్వకంగా తనపై దాడి చేయలేదంటూ ప్రమాద సమయంలో కారు నెంబర్ను సరిగా గుర్తించలేకపోయానంటూ చిన్నారి బంధువు వీడియో విడుదల చేశారు. జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మగారికి నేను బాబాయిని అవుతాను. కాంప్లైంట్లు అంటించడానికి నేను అనకాపల్లి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నన్ను ఒక కారు గుద్దేసిన తర్వాత నేను కింద పడిపోయాను. యూటర్న్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆ కారు అయితే నన్ను అటాక్ చేయలేదు. నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. నేను కంగారులో అటాక్ అని చెప్పేశాను. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పడుకున్న తర్వాత మీడియా వాళ్ళు వచ్చి అడిగితే కంగారులో వాళ్ళకి కూడా ఇక్కడ సిహెచ్ అగ్రహారంలో చూసిన కారు ఆ కారు ఒకటి కాదు 2 ఒకటి అనుకొని నేను కంగారులో అలా చెప్పేశాను. 3 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న అనూష అనే యువతి మృతదేహంతో కడప జిల్లా పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. అదనపు వరకట్న వేధింపుల వల్లే అనూష ఆత్మహత్య చేసుకుందని, దానికి కారణమైన భర్తను ఇంతవరకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిమిట్టకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయినాథ్ రెడ్డితో కొన్ని నెలల క్రితం ఐత్రంపేటకు చెందిన అనూషకు వివాహం జరిపించారు. పెళ్లయ్యాక హైదరాబాద్లో కాపురం పెట్టారు. ఆ తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవాడని, అందుకే విషద్రావణం తాగి అనూష ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు. రోడ్డుపై ఆందోళనతో వాహనాల రాకపోకలు స్తంభించడంతో పోలీసులు అనూష బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే విషయంలో తలెత్తిన ఘర్షణ నిండు ప్రాణం బలి తీసుకుంది. విజయనగరం జిల్లా కొండంపేటకు చెందిన పలిశెట్టి శంకర్రావు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు వాహనాన్ని తీసుకొచ్చారు. అదే సమయంలో ఇంటికి సమీపంలో ఉన్న మహేష్ తరువాత క్లీన్ చేసుకోవాలంటూ అడ్డుపడ్డారు. ఇరువురు వాగ్వాదానికి దిగడంతో కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల తోపులాట జరిగి శంకర్రావు రాయిపై మీద పడటంతో తలకు బలమైన గాయమైంది. హుటాహుటిన అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శంకర్రావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పట్టణ సీఐ అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంద్యాల డానియల్పురం 100 మంది గుమిగూడారు. విషయం ఏంటా అని ఆరా తీస్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బంపర్ ఆఫర్ పెట్టింది. ఇంతకీ ఏంటా ఆఫర్ అంటే రూపాయికే ఎగ్ రైస్, 2 రూపాయలకే ప్లేట్ గోబీ, ఎగ్ నూడిల్స్ ఇచ్చారు. ఇంకేముంది, హోటల్ ముందు జనం బారులు తీరారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఫాస్ట్ ఫుడ్ కోసం ఉత్సాహంగా క్యూలో నిలబడ్డారు. ఆఫర్ పెట్టడానికి కారణం ఏమిటంటే సోమవారమే హోటల్ స్టార్ట్ చేశారు.
జనాన్ని ఆకర్షించడానికి హోటల్ యజమాని ఈ ప్లాన్ వేశారు. ప్రకాశం జిల్లా బొమ్మనంపాడు గ్రామంలో 90 ఏళ్ల నాయుడు వీరమ్మ బతికే ఉన్న సిఎస్ఆర్ పోర్టల్లో మాత్రం మరణించినట్లు చూపిస్తోంది. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. నాయుడు వీరమ్మ ఖాతాలో నగదు పడ్డాయో లేదా అని పరిశీలించగా కేవలం పీఎం కిసాన్ నగదు మాత్రమే జమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ నగదు ఎందుకు జమ కాలేదని సచివాలయ సిబ్బందిని ఆమె కుమారుడు ప్రశ్నించారు. మండల వ్యవసాయ అధికారిని సంప్రదించమని సచివాలయ సిబ్బంది చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సిఆర్ఎస్ పోర్టల్ రికార్డులో నాయుడు వీరమ్మ మరణించినట్లు చూపిస్తుందని వ్యవసాయ అధికారి చెప్పడంతో ఆమె కుమారుడు కంగుతిన్నాడు. విషయంపై అధికారులకు సమాచారం అందిస్తామని సచివాలయ సిబ్బంది చెప్పారంటూ నాయుడు వీరమ్మ కుమారుడు గోడు వెలిబుచ్చారు. నా పేరు నాయుడు వీరమ్మ, నేను బతికే ఉండాను, రికార్డులో చచ్చిపోయానని చెబుతున్నారంట. నేను బాగానే నా పని నేను చేసుకుంటున్నాను, బాగానే, నాకేం ఇబ్బంది లేదు. మా అమ్మకి కిసాన్ డబ్బులు పడ్డాయండి, కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పడలేదు. పడకపోతే నేను సచివాలయానికి వెళితే సచివాలయం వాళ్ళు మాది కాదు ఏవో ఆఫీసుకు పొమ్మన్నారు. అక్కడికి పోతేనేమో వాళ్ళు మళ్ళీ వాళ్ళదే ఈ పొరపాటు అని నన్ను సచివాలయానికి పంపించారు. ఏవో ఆఫీసులో కూడా మా అమ్మ డెత్ అని వచ్చింది సార్. అందుకని మళ్ళా సచివాలయానికి వచ్చా నేను. మళ్ళా వాళ్ళేమో అందుబాటులో లేరు. అది జరిగిందండి. ఇంత ముందర గతంలో కూడా మాకు మా అమ్మకి రేషన్ కార్డు పోతే నేను బాపట్ల పోయి సరి చేయించుకొని వచ్చాను. అదైతే రేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అంది పళ్ళ మా అమ్మకి. ఖరీఫ్ రబీలో ప్రధానమంత్రి ఫసల్ బీమా, సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాల అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాగు చేసిన పంటల వారీగా తమ వాటా ప్రీమియం చెల్లించిన రైతులకు బీమా అమలు చేస్తారు. కేంద్ర రాష్ట్రాలు తమ వాటా మొత్తాన్ని చెల్లిస్తాయి. పంట రుణాలు తీసుకున్న రైతులకు బీమా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారికి ఇచ్చే పంట రుణాల నుంచి సాగు చేసిన పంటలకు అనుగుణంగా ప్రీమియం మినహాయిస్తారు. బీమా వద్దనుకుంటే ఆ మేరకు పత్రం ఇస్తే బ్యాంకుల్లో ప్రీమియం తీసుకోరు. 26 పాత జిల్లాల ప్రాతిపదికన బీమా పథకం అమలు చేస్తారు. పంటల బీమా నమోదు సమాచారాన్ని ఈ పంటతో ధృవీకరిస్తారు. ఖరీఫ్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద వరికి ఆగస్టు 15వ తేదీలోగా నమోదవ్వాలి. ఇతర అన్ని రకాల నోటిఫైడ్ పంటలకు జులై 31వ తేదీ ఆఖరు గడువు నిర్ణయించారు. వాతావరణ ఆధారిత బీమా పథకం కింద అన్ని రకాల నోటిఫైడ్ పంటలకు జులై 15వ తేదీలోగా నమోదు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక రబీకి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద వరికి డిసెంబర్ 31, ఇతర అన్ని రకాల నోటిఫైడ్ పంటలకు డిసెంబర్ 15వ తేదీ ఆఖరు గడువుగా నిర్ణయించారు. వాతావరణ ఆధారిత బీమా పథకం కింద జీడి మామిడికి 2026 నవంబర్ 15వ తేదీలోగా, టమాటోకు 2026 డిసెంబర్ 15వ తేదీలోగా నమోదు చేసుకోవాలి. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారంగా పంటల బీమా నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా ఇంకా ఆదేశాలు రాలేదు. కేంద్రం అనుమతిస్తే గుర్తింపు సంఖ్యతో సంబంధం లేకుండా పంటల బీమా పథకంలో నమోదు చేసుకోవచ్చు. ఈ గోడకు చెవులుండకపోవచ్చు, కానీ పేదల ఆకలి, వారి అవసరాలు మాత్రం స్పష్టంగా వినిపిస్తాయి. ఈ ప్రహరీకి ప్రాణం లేకపోవచ్చు, కానీ ఎన్నో పాత వస్తువులకు సరికొత్త ప్రాణం పోస్తోంది. చదివి పక్కన పెట్టిన పుస్తకమైనా, పాతపడిన చొక్కా అయినా ఆ గోడ దగ్గరకు చేరితే చాలు, ఎవరికో ఒకరికి కొండంత అండగా మారిపోతుంది. అదే వాల్ ఆఫ్ కైండ్నెస్, పేదల కన్నీళ్లు తుడిచే కల్పవృక్షం. సిమెంట్ ఇటుకలతో కాకుండా మానవత్వంతో క్రెడాయి విజయవాడ చాప్టర్ నిర్మించిన వాల్ ఆఫ్ కైండ్నెస్ పై ఈటీవీ ప్రత్యేక కథనం. ఇచ్చే చేతికి అహంకారం ఉండకూడదు, తీసుకునేవారికి ఆత్మనూన్యత కలగకూడదు అన్న నినాదంతో విజయవాడ రామచంద్రనగర్లో
ఓ గోడ వెలసింది. ఇది కేవలం గోడ మాత్రమే కాదు, నిరుపేదలకు దాతలకు మధ్య వారధి. ఈ ప్రహారీ ద్వారా నిరుపయోగంగా మారిన పాత బట్టలు, పుస్తకాలు, చెప్పులు వంటివి పేదలకు చేరువవుతున్నాయి. ఇదే వాల్ ఆఫ్ కైండ్నెస్ క్రెడై విజయవాడ చాప్టర్ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమం. ఎవరైనా తమకు అవసరం లేని, ఉపయోగపడని గృహోపకరణాలు, ఇతర వస్తువులను ఇక్కడ వదిలి వెళ్లవచ్చు. అవసరమైన వారు ఉచితంగా వాటిని తీసుకెళ్లవచ్చు. ఇల్లు, భవనాలు నిర్మించే క్రెడై వ్యాపార సంస్థ ఇక్కడ మానవత్వానికి పెద్దపీట వేసింది. వాల్ ఆఫ్ కైండ్నెస్ పేరిట సామాజిక సేవా కార్యక్రమం ప్రారంభించింది. ఇంట్లో వాడకుండా ఉంచేసిన పాత వస్తువులను చెత్తలో పారేయకుండా గోడ వద్దకు చేర్చి 10 మందికి ఉపయోగపడేలా చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. అయితే దానం చేసే వస్తువులు శుభ్రంగా వాడుకోవడానికి వీలుగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ we encourage people who are having items. We collect from the donors and we distribute to the colonies. అవసరమైన వాళ్ళకి అవి సప్లై చేస్తాం. ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాథాశ్రమాలు, స్కూల్ పిల్లలకి, వాళ్ళకి అవసరమైన వాళ్ళకి అవి తీసుకెళ్లి మేము డోర్ స్టెప్ డెలివరీ ఇస్తున్నాం. మీకు అవసరం లేని ఉపయోగపడేటువంటి వస్తువులు ఏవైనా ఉంటే మాకు అందించండి. ఉపయోగపడే వాళ్ళు, కావాల్సిన వాళ్ళు వీటిని తీసుకెళ్లాలని మా యొక్క విన్నపం. దూర ప్రాంతాల వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలంటే మా దగ్గర ఒక వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్లో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మనకి అవసరం లేని వస్తువుల్ని మనం ఇక్కడ తీసుకొచ్చి ఇస్తే దాన్ని అవసరం ఉన్న వాళ్ళు తీసుకెళ్తారు. ఇది బాగా సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి మధ్యలో వాళ్ళ దగ్గర నుంచి అట్లా తీసుకెళ్తాం. వాల్ ఆఫ్ కైండ్నెస్ లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు, ప్రత్యేక నిబంధనలు ఉండవు. దానం చేయాలనుకునేవారు నేరుగా వచ్చి వస్తువులు ఇవ్వవచ్చు. అవసరం ఉన్నవారు మొహమాటం లేకుండా కావలసినవి తీసుకెళ్లొచ్చు. గోడ వద్దకు రాలేని వారి కోసం క్రెడై సభ్యులే ముందుకొచ్చి డోర్ డెలివరీ చేస్తున్నారు. వారాంతాల్లో మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, ఆశ్రమాలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి వస్తువులను అందిస్తున్నారు. మాకైతే కలెక్షన్స్కి అయితే ఎటువంటి డోకా లేదు, ఎందుకంటే కలెక్షన్స్ బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. మేము హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నాం. చాలా మంది ఎత్తుక్కుని వచ్చి మరి మాకు డైలీ 3 to 4 bags బట్టలు వస్తూ ఉంటాయండి. సైజుల వారీగా సాగ్రిగేట్ చేసి ఇలా మేము స్టాకింగ్ చేస్తామండి. ఎవ్రీ సాటర్డే, సండే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఐడెంటిఫై చేసి ఎక్కడైతే రిక్వైర్మెంట్ నీడ్ ఉందో వాళ్ళకి కూడా మేమే డోర్ డెలివరీ ఇస్తా ఉన్నాం. ఇది మేము గత 3 సంవత్సరాలుగా చేస్తామండి ఈ కార్యక్రమం. బట్టలు, పుస్తకాలు, ఫ్రూట్స్ ఇచ్చామండి. వారానికి ఒకసారి చేసాం. స్కూల్ బ్యాగ్స్, పిల్లలకు పుస్తకాలు, కొత్తవి, దుప్పట్లో, బియ్యము, పప్పులు, ఉప్పులు, ఈ బట్టలతో పాటు అవి కూడా యాడ్ చేసి ఇప్పుడు దాకా విజయవాడ, గుంటూరు, అటు నూజివీడు నుంచి ఇటు గన్నవరం మొత్తం మీద 84 అనాథాశ్రమాలకి మేము ఇస్తున్నాం. సూపర్ ఎల్నినో ప్రభావం రాయలసీమలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేసిన నేపథ్యంలో ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని కర్నూలు ఏరువాక కేంద్రం వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ తెలిపారు. కేంద్రం విడుదల చేసిన రెడ్ లిస్టులో రాయలసీమ జిల్లాలు ఉన్నందున ఎక్కువ నీరు అవసరమైన వరి పంట వైపు ఈసారి రైతులు ఆసక్తి చూపకుండా చిరుధాన్యాలు పండించాలని సూచించారు. ఎల్నినోతో రైతులు నష్టపోకుండా రైతులకు సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నామని చెబుతున్న శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో మన రాష్ట్రం పైన తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ లో పంటల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా ఏరువాక కేంద్రం వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ గారు మన దగ్గర ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఈ ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతుంది? రాయలసీమ రైతాంగం అంతా కూడా ఆందోళనలో ఉన్నారు. వారికి మీరు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు ఏంటి? అసలు ఈ ఎల్నినో ఎలా ఉండబోతుంది? భారత వాతావరణ శాఖ సూచించిన దాన్ని బట్టి ఈ ఇయర్ ఎల్నినో ఉంటుంది. దీని ప్రభావం పంటలపై పడుతుంది అనేది మనకి వివరంగా తెలియజేయడం జరిగింది. గత సూపర్ ఎల్నినో ఇయర్స్ పరిశీలించినప్పుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది. రైతులకి మనము సిఫారసు చేసేది ఏంటంటే, ఈ ఇసుక నేలలు, ఇట్లా కొంచెం తేలికపాటి నేలల్లో మినిమం 50 మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చే వరకు, బరువు నేలల్లో మినిమం 75 మిల్లీమీటర్లు ఒక వారంలో కురిసే వరకు కూడా పంటలు విత్తుకోవద్దని సూచించడం జరిగింది. రైతులు ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంకా టైం ఉంది పంటలు వేసుకోవడానికి. సాధారణంగా కూడా జూలై 2వ పక్షం వరకు కూడా పంటలను విత్తుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ తొందరపడి ఈ అరాకొర వర్షాలకు వేయకుండా మంచి వర్షం పడిన తర్వాతే వేసుకోవాల్సి వస్తుంది. అంతర పంటలు ఖచ్చితంగా ఏంటంటే ఈ ఎల్నినో ఇయర్స్ లో అంతర పంటలు అనేది మనం ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ఎల్నినో ప్రభావం అనేది ఈ జూలై నుంచి ఆగస్టు, సెప్టెంబర్ ఈ మాసాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షపాతం కూడా పూర్తిగా
తగ్గిపోతుందని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే 40% కూడా వాళ్ళు విత్తనాలు వేసినటువంటి, అంటే వాళ్ళకి అవగాహన లేక వేశారు. వాళ్ళు ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అంటే ముఖ్యంగా ఏంటంటే మనకి నంద్యాల జిల్లాలో మొక్కజొన్న, తర్వాత కర్నూలు జిల్లాలో మనకి పత్తి వేయడం జరిగిందండి. ఇప్పుడు మొక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి యూరియా ద్రావణం కూడా తక్కువ కాన్సన్ట్రేషన్, అంటే దాదాపు 10 గ్రాములు 1 లీటర్ నీటికి వేసుకొని కానీ, లేకపోతే 3-19 కూడా 5 గ్రాములు 1 లీటర్ నీటికి వేసుకొని కానీ పిచికారీ చేసుకోవాలి. ప్రతి 3.6 మీటర్లకి ఈ వర్షాధారపు ఎర్ర నేలల్లో అయితే తల్లిచాలు కందిలో కానీ మిగతా వేరుశనగలో కానీ తల్లిచాలు అనేది వేసుకోవాలండి. దీనివల్ల మనకి తేమ బాగా కన్జర్వ్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఈ పంటల మధ్యలో కూడా ఏవైనా పంటల అవశేషాలు కానీ లేకపోతే చెత్తను కానీ మనం వేసుకున్నట్లయితే కూడా తేమ మనకి ఆరిపోకుండా ఉంటుంది. అంతర్సేద్యం బాగా చేసుకున్నట్లయితే ఈ క్యాపిల్లరీ కంటిన్యూ అనేది బ్రేక్ అయ్యి ఏంటంటే మనకి తొందరగా మొక్క బెట్టక రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీసుకుంటే ఎక్కువగా దాదాపు 2 లక్షల హెక్టార్లకు పైగానే ఈ పత్తి పంటను రైతులు సాగు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ఎల్నినో ప్రభావంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ఏరువాక కేంద్రం నుంచి సూచిస్తారు? పత్తి అనేది మనకి వర్షాధారపు నల్ల నెలలో మనం సిఫారసు చేయడం జరుగుతుందండి. అంతర పంటలు వేసుకొని పత్తిని సాగు చేసుకోవచ్చండి. ఎల్నినో ప్రభావం రైతులకి చాలా మందికి అవగాహన లేదు. అంటే ఎప్పుడు జూన్ వచ్చినా విత్తనం వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అంటే ఈ భిన్న వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? మీ ద్వారా రైతులకి ఏం చెప్తారు? వర్క్షాప్స్ అవి కండక్ట్ చేసి చెప్పడం జరుగుతుందండి రైతులకి. మేము ఫీల్డ్ విజిట్స్ లో కానీ రైతులతో మీటింగ్లు పెట్టినప్పుడు చెప్పడం కానీ ఇది జరుగుతుంది. ఈ ఇయర్ కూడా మేము అలాగే సిఫారసు చేశాము. మేడం, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఎప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చినా కూడా వాళ్ళు వర్షాధారం పైన ఆధారపడి పంటలు వేసుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావం కారణంగా అసలు వర్షాలే కురవు. వాళ్ళు ఎలాంటి పంటలు వేసుకోవాలి? వాళ్ళకి మీరు మీ శాఖ తరపున ఎలాంటి సూచనలు ఇస్తారు? వర్షాభావ తేలికపాటి నేలలే ఎక్కువ ఉన్నాయండి. అక్కడ వర్షాధారమే ఎక్కువ. తర్వాత అక్కడ ఉన్న నేలలు కూడా తేలికపాటి నేలలు. మామూలుగా సరైన సమయంలో వర్షం కురిస్తే వాళ్ళు వేరుశనగ ఎక్కువగా వేసుకుంటారు. అయితే ఈసారి ఏంటంటే వర్షం ఇప్పుడు మనకి జూలై 2వ పక్షం వరకు కురిస్తే మనకి వేరుశనగ వరకు పోవచ్చండి, జూలై 2వ వారం వరకు. అయితే తర్వాత ఇంకా లేట్ అయితే ఏంటంటే మామూలు పంటల కంటే కూడా ఈ చిరుధాన్యాల పంటలు ఎక్కువగా వేసుకోవాలని సిఫారసు చేయడం జరుగుతుంది. బోర్ల కింద సాగు చేసేటువంటి పంటలు అంటే వాళ్ళ భూగర్భ జలాలు కూడా ఎల్నినో ప్రభావం వల్ల చాలా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాంటి బోర్ల కింద సాగు చేసేటువంటి రైతులకు మీరు ఏం చెప్తారు? అంటే బోర్ల కింద కూడా ఈసారి ఎందుకంటే మన జలాశయాలు నీటితో నిండడం అనే అవకాశం తక్కువ కాబట్టి మన భూగర్భ జలాలు కూడా కొంచెం వరకు తగ్గిపోతాయి. ఇలాంటి దగ్గర వరి ప్రిఫర్ చేయకుండా మనకి పత్తి కానీ లేకపోతే ఆరుతడి పంటలు వేసుకున్నట్లయితే బాగుంటుందండి. ఓవరాల్గా ఏం చెప్తారు మేడం ఈ రాయలసీమలో ఉన్నటువంటి రైతులకు? ఇప్పుడు వర్షాధార నల్ల నేల రైతులైతే గాన దిగులు పడాల్సిన అవసరం లేదండి. ఇంత మనం వాణిజ్య పంటలు అట్లా కాకుండా వాటి కాలంలో ఏంటంటే తక్కువ ఇప్పుడు ఇవే పంటల్ని ఇప్పుడు మనము 160 రోజులు వచ్చే రకాల బదులు మనము 120 రోజులు 130 రోజులు వచ్చే రకాలు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ ఏమీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సుజాతమ్మ గారు తెలియజేస్తున్నారు. ఈ ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ రైతులు మాత్రం అధైర్యపడకుండా తక్కువ నీటితో పంటలు పండించేటువంటి చిరుధాన్యాల వైపు ఎక్కువగా మొగ్గు చూపితే ఫలితం ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యవసాయ శాస్త్రవేత్త సుజాతమ్మ గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు.